హాయ్ అండి. అరటికాయ బజ్జీలు 3 అరటికాయ బజ్జీలకి 3 అరటికాయలకి అర కేజీ పిండి వేసాము. మిరియాల పొడి, వాము, జీలకర్ర మిరియాల పొడి, ఒకటా. ఇప్పుడు వచ్చేసి వాము ఇలా నలిపి పోసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అవన్నీ సాల్ట్ బాగా మంచిగా కలర్ కనపడడానికి కొంచెం అంత పసుపు అంటే 1 మిల్లీగ్రామ్, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 గ్రాము వాము, 1 గ్రాము జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ కారము, ఇవన్నీ రుచికి తగ్గ ఉప్పు, ఇవన్నీ కరెక్ట్గా పక్కగా వేసుకొని చేస్తున్నాం. ఇంతకుముందు కూడా 2-3 సార్లు చేసాం, కానీ ఇవాళ కొంచెం వెరైటీగా చేస్తున్నాం. కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువ జారుగా ఉండద్దు, ఎక్కువ గట్టిగా ఉండద్దు. ఆయిల్ పోసాము, కొంచెంగా కాలుతుంది. బాగా ఆయిల్ కాలిన తర్వాత బజ్జీలు వేస్తాం. నూనె అయితే కాలింది, మంట మరీ ఆయిల్లో పెట్టుకోకూడదు. పిండి ఇలా కలుపుకోవాలి. బజ్జీ పిండి మీడియంగా కలుపుకొని నూనె ఓవర్ హీట్ ఎక్కకుండా మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. సూపర్గా వస్తాయి. చూసారా? అయితే మేము దీంట్లో బేకింగ్ సోడా అనేది మేము వేయలేదు. మేము ఆ సోడా ఎందుకో కానీ దేనిలోనే వేయము. మీడియంగా ఉబ్బుతాయి, పెద్దగా అయితే ఉబ్బువు. పిండి అయితే మనం కలుపుకున్నప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నప్పుడు చక్కగా ఉబ్బుతాయి. ఇగోనండి, బజ్జీలు అయితే రెడీ. బజ్జీలు అయితే సూపర్ రెడీ. అయితే దీనిలో సోడా ఉప్పు వేస్తే కొంచెం ఉబ్బద్ది, సోడా ఉప్పు అయితే వేయలేదు. ఇవాళ అయితే చాలా స్పెషల్గానే చేసాము. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. కొంచెం ఉప్పు చూసాము. మిరియాల పొడి, వాము, జీలకర్ర ఇవి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. మేము వేసేటప్పుడు అన్నీ వేసేటప్పుడు చూపించాము. 1 గ్రాము వేసాము, ఆపాకు 1/4 టీ స్పూన్ అట్లా. మీరు కూడా అదే కొలతలు వేసుకుని కాల్చుకొని తిని చూడండి, చాలా రుచి ఉంది. సోడా ఉప్పు వేస్తే పొట్ట ఉబ్బద్ది, అలా అవసరం లేదు. ఇలా మెత్తగా ఇలా ఉన్నా పర్వాలేదు, ఉబ్బితేనే కాదు బజ్జీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్లో పెట్టండి.